నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అన్నిట్లలో నాశనం అయిపోయిందంటే ఫిగర్స్ చూస్తే అన్నిట్లలో చక్కటి సక్సెస్ నడుస్తుంది. కాకపోతే మీడియాలో నాశనం చేసేశారు, ప్రచారం పరంగా నాశనం చేశారు, ఫిగర్స్ తెలియనటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు. లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాశనం అయిపోయింది అంటూ ప్రచారం చేసుకొచ్చారు. భవన నిర్మాణ కార్మికులు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 300 రూపాయలు తీసుకునే భవన నిర్మాణ కార్మికుడు ఇప్పుడు 700 తీసుకుంటే అది ఎట్ట నాశనం అవుతుంది, చక్కగా నడుస్తున్నాయి ఎక్కడికక్కడ అని. ఇంకా మనుషులు దొరకజేస్తున్నారు, బీహార్ వాళ్ళని తెచ్చుకుంటున్నాం అన్నటువంటిది కూడా. తాజాగా యాజ్ ఫర్ ఫిగర్స్ చూస్తే 2014-15లో ఆంధ్రాలో నిర్మాణ రంగం విలువ 45,323 కోట్లు. అది చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 60,079 కోట్లకు పెరిగింది. అంటే 14,755 కోట్లు పెరిగింది. అదే 2019 నుంచి 23 ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి 84,010 కోట్లు, అంటే 23,931 కోట్లు గత 4.5 ఏళ్లలో పెరిగింది. మరి ఇది నిర్మాణ రంగం ఫెయిల్యూర్ ఎక్కడో అర్థం కాదు, ఇది యాజ్ ఫర్ రికార్డ్స్ అనమాట. ఇకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 2014-15లో చంద్రబాబు గారు వచ్చే నాటికి 84,531 కోట్లు, 2019 ఆయన దిగే నాటికి ఖచ్చితంగా పెరిగింది 84,120 కోట్లు, అంటే 5 ఏళ్లలో 29,588 కోట్లు పెరిగింది. ఇప్పుడు ప్రజెంటు 1,24,702 కోట్లు, అంటే 84,120 కోట్ల నుంచి 84,120 కోట్ల నుంచి 1,24,702 కోట్లకు పెరిగింది. అంటే 4 ఏళ్లలో 39,462 కోట్లు పెరిగింది. అదే సందర్భంలో పరిశ్రమలకు పరంగా చూస్తే 14-15 నాటికి 1,24,282 కోట్ల రూపాయలు ఉంటే అప్పటికి 2019 నాటికి 1,88,600 కోట్లు, అంటే 5 ఏళ్లలో 64,319 కోట్ల ఆదాయం పెరిగింది పరిశ్రమలకి. ప్రజెంట్ చూస్తే 2,83,820 కోట్ల రూపాయలకు పెరిగింది, అంటే 95,220 కోట్లు. 2019 నాటికి 1,88,600 బాబు గారు దిగిపోయే నాటికి. అదే ఇప్పుడు 2,83,820 కోట్లు, అంటే 95,220 కోట్ల రూపాయలు పెరిగింది. ఇవి లెక్కలు అనమాట.